హాయ్ అండి. వేస్ట్ పేపర్ ఒకటి తీసుకొని ఆపోజిట్ సైడ్ ఇలా ఓపెన్స్ ఉండేలాగా చూసుకొని మన వైపు ఇలా ఫోల్డింగ్ వచ్చేలాగా ఒక పేపర్ని సెట్ చేసుకోండి. ఈరోజు బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను. దానికోసం క్లాత్ మీద కాకుండా ఫస్ట్ ఇలా పేపర్ మీద చూద్దాం. బ్యాక్ పార్ట్ నెక్ 9 కంటే ఎక్కువ ఉన్న బ్లౌజ్ చూపిస్తున్నా అంటే 10, 11 అదనమాట. 9 కంటే ఎక్కువ అంటే ఈరోజు కటింగ్ నడుము లూజు 28 అండి. నెక్ వచ్చేసి 10 ఇంచ్ అంటే 9 కంటే పైన. చూద్దాం. ఇప్పుడు ముందుగా ఇది నేను చూపించిన చార్టు ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది. ఎవరైనా చూడకపోతే చూడండి. నడుము లూజు 28 ఉన్నప్పుడు మనం షోల్డర్ 5, 2, 3, చంక లూజ్ వచ్చేసి 5.5 అట్లా అనమాట. ఇప్పుడు దాన్ని బట్టి మనం బ్లౌజ్ కటింగ్ చేద్దాం. స్టెప్ 1, 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఆ మార్క్ని మనం స్కేల్తో ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనకి స్టిచ్చింగ్కి కింద ఒక 1/2 ఇంచ్ కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్కి ఇలా మనం మార్క్ చేసుకోవాలన్నమాట. స్టెప్ 2, ఆది బ్లౌజ్ని తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి నడుము వరకు ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. ఇది 12.5 ఉంది. ఇప్పుడు ఆ 12.5ని ఈ కింద ఖర్చు దగ్గర నుంచి ఇలా పైకి కరెక్ట్గా పెట్టుకొని అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఆ మార్క్ని ఇలా స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. స్టెప్ 3, కింద మనం 1/2 ఇంచ్ ఖర్చుకు తీసాం కదండి, అలాగే పైన కూడా 1/2 ఇంచ్ ఖర్చుకు తీయాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కర్ని స్కేల్తో ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మనము 28 సైజ్ కదండి ఇప్పుడు కట్ చేసేది. 28 నడుము లూజు. దీన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేయాలి. అది నడుము లూజ్ అనమాట. దానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే మనకి చెస్ట్ లూజ్ వస్తుంది. ఇప్పుడు చూద్దాం. 28లో 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే మనకి 7 వచ్చింది. అక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనకి డాట్స్ వస్తాయి కదండి, వాటికి ఒక 1 ఇంచ్ పోతుంది. సో 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి మనం ఇక్కడ. డాట్స్ అంటే ఏంటో తెలియకపోతే ప్రీవియస్ వీడియోలో నేను చూపించాను. బ్లౌజ్కి డాట్స్ ఎలా తీసుకోవాలో చూడండి. ఇప్పుడు చెస్ట్ లూజు. ఈ చెస్ట్ లూజు మనకి ఈ వచ్చిన నడుము మెజర్మెంట్కి 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 1 ఇంచ్ యాడ్ చేస్తాం. పెద్ద సైజు బ్లౌజ్ అయితే 1.5 ఇంచ్ యాడ్ చేస్తాం. ఇవన్నీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పానండి. దీనికి 1 ఇంచ్ యాడ్ చేస్తే 8. మన చెస్ట్ లూజు 8 అనమాట. ఈ 2 మార్కింగ్స్ని స్కేల్తో ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఖర్చు కోసం 1.5 కానీ 2 ఇంచెస్ కానీ మీ చాయిస్ అండి. ఖర్చు కోసం తీసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్క్స్ని ఇలా లైన్ కొట్టాలన్నమాట. ఇప్పుడు చార్ట్లో మనం షోల్డర్ మొత్తం ఎంత తీసుకున్నాం, 5, నెక్ 2, షోల్డర్ 3. ఇప్పుడు ఆ మెజర్మెంట్స్ని ఇక్కడ మెజర్ చేసుకోవాలి. టేప్ తీసుకొని షోల్డర్ మొత్తం 5 కదా, 5కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చంక రౌండ్ ఎంత తీసుకున్నాం, 5.5. ఈ 5.5ని ఇక్కడ మెజర్ చేసుకోవాలి. ఈ పైన ఖర్చుకు మనం లైన్ తీసాం కదండి, ఆ లైన్ దగ్గర నుంచి పెట్టాలి. చాలామంది కింద లైన్ నుంచి పెడుతున్నారు, తేడా వస్తుంది షోల్డరు. ఇట్లా పెట్టాలి. ఇలా 5.5కి పెట్టుకొని దీన్ని కూడా స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ మిడిల్లో స్కేల్తో ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 పెడితే సరిపోతుంది. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 1.5 తీసుకోవాలి. ఇక్కడ నేను 1.5 తీసుకున్నా. బోట్ నెక్ స్కేల్తో ఆర్మ్ రౌండ్కి ఇలా షేప్ ఇవ్వాలి. చార్ట్లో చూసాం కదండి ఇప్పుడు దాకా. నెక్ 2, షోల్డర్ 3. సో ఇలా నెక్ 2కి మార్క్ చేసుకోవాలి. మిగిలిందంతా షోల్డర్ అనమాట. ఇప్పుడు ఇది 9 పైన ఉన్న బ్లౌజ్ అండి, అంటే నెక్ 9 కంటే ఎక్కువ ఉండాలి. సో పైన ఖర్చు దగ్గర నుంచి ఇక్కడ ఇలా పెట్టుకొని నేనైతే 10 వరకు తీసుకుంటున్నాను. 9 కంటే ఎక్కువే 10 అంటే. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్ వెడల్పు మీ చాయిస్ అండి. కొంతమంది ఎక్కువ కావాలనుకుంటారు, వాళ్ళకి 3 పెట్టుకోండి. కొంచెం తక్కువే ఉండాలి అనుకున్న వాళ్ళకి 2 పెట్టుకోవాలి. నేనైతే 2.5 పెడుతున్నాను. ఇది మన చాయిస్. ఇప్పుడు ఈ 2 మార్క్స్ని స్కేల్తో ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి.
ఇప్పుడు ఈ 2 లైన్స్‌ని స్కేల్‌తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బోట్ నెక్ స్కేల్‌తో నెక్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసిన అవుట్‌లైన్ మొత్తం సిజర్‌తో ఇలా నీట్‌గా కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ డీప్ 10, 28 సైజు బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూసారు కదా! ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదండి బ్యాక్ పార్ట్. వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు వెంటనే చెప్పొచ్చు. ఇంకా ఏ వీడియోస్ కావాలో నాకు చెప్తే నేను ఆ వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.